ఓం గురుభ్యో నమః. ద సుప్రీం యోగా యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణ యోగము 128వ రోజు 14 జనవరి. ఒక రెండు లైన్ వెనక్కి వెళ్దాం మేడం, కంటిన్యూషన్. శిఖిధ్వజ, హూ వాస్ నౌ రేడియంట్ విత్ సెల్ఫ్ నాలెడ్జ్, ఆస్క్డ్ Brahmana Kumbha for further understanding. When the reality is one indivisible, infinite consciousness, how could this apparent division of the seer, the seen, and the sight arise in it? అక్కడికి ఆపాం నేను. Okay. Kumbha replied, well asked, O king. బాగా అడిగావు రాజా అని బ్రాహ్మణ చూడాలా చెప్తోంది. This is all that remains for you to know. ఇదంతా నువ్వు తెలుసుకోవాలి, నీ అంతా నువ్వే తెలుసుకోవాలి. చదవండి. Whatever there is in this universe will cease to be at the end of this world cycle. అంటే ఈ యుగాంతంలో ఇప్పుడు మనకు కనిపిస్తున్నదంతా ఈ ప్రపంచం విశ్వం అంతా కూడా సీజ్ అంటే స్టాప్ అయిపోతుంది, ఇంకా ఉండదు. Leaving only the essence, చదవండి, which is neither light nor darkness. అది ఒక సారం ఒకటే మిగిలిపిస్తుంది అన్నమాట. అది కాంతి కాదు, అలా అని చీకటి కాదు, అలాంటి అంటే ఎసెన్స్ ఒకటి మిగిల్చి మిగతా అన్ని పోతాయి అన్నమాట యుగాంతంలో. ఇక్కడ సారము అనగా ఒకసారి వినండి, సారము అనగానే ఇప్పుడు మనకి నిర్మల సారం ఏంటో అది కూడా ఉండిపోతాయి. అందుకే ఈవెన్ యుగాంతం అయ్యాక కూడా అగైన్ విత్ దాట్ ఎసెన్స్ బర్త్ వస్తుందని చెప్తారు. Okay. That is pure consciousness, which is supreme peace and infinite. అదే అనంతమైన చైతన్యం అయ్యింది, అది శాంతి స్థితి, సుప్రీం పీస్ అండ్ supreme peace and infinite. అనంతంగా ఉంటుంది, అనంతమైన శాంతిగా ఉంది. It is beyond logic and intellectual comprehension. అంటే ఆ తత్వం మనకి రిపీటెడ్ గా మొదటి నుంచి చెప్తున్నారు. లాజిక్ అతీతంగా ఉంటుంది, బుద్ధి చేత పట్టుకోబడదు. ఆత్మతత్వం, దాన్నే మనం పరబ్రహ్మతత్వం. ఏ పేరు పెట్టినా ఉన్నది ఒకటి. It is known as Brahman or Nirvana. ఆ స్థితి బ్రహ్మము అంటే పరబ్రహ్మతత్వము, నిర్వాణము రెండు కూడా ఏదైనా అనొచ్చు. త్రిపుర దృక్ అన్నారు. It is smaller than the smallest, larger than the biggest, and the best among the excellent. సూక్ష్మంలో సూక్ష్మంగా, స్థూలంలో స్థూలంగా, ఉన్నతంలో అత్యున్నతంగా ఉంటుందన్నమాట. In relation to it, what now appears to be is but an atomic particle. ఇప్పుడు అంటే ఆ పరబ్రహ్మ తత్వంతో పోలిస్తే మనకు కనిపించినటువంటి జగత్తు ఒక చిన్న పరమాణు అంతే. మనకు కనిపిస్తే దృశ్య ప్రపంచం అర్థమైందా పాయింట్? ఓకే. That which shines as the I consciousness and which is the universal self. Okay. Is what exists as this universe. ఐ కాన్షియస్నెస్ తో అంటే నేను అనే ఒక కాన్షియస్నెస్ తో ఏదైతే ఉందో అదే యూనివర్సల్ సెల్ఫ్ అన్నమాట. అదే యూనివర్స్ గా ఎగ్జిస్ట్ అవుతుంది.
there is indeed no real distinction between that universal self and the universe, చదవండి. as there is no distinction between air and its movement. ఓకే, ఆ యూనివర్సల్ సెల్ఫ్ కి యూనివర్సిటీలు ఎలా అయితే గాలికి దాని యొక్క కదలికకి ఏమీ తేడా లేదో, యూనివర్సల్ సెల్ఫ్ ఇస్ యూనివర్స్ అన్నమాట. One may say that between the waves and the ocean, there is a causal relationship in terms of time and space. దేశకాలాలను అనుసరించి ఈ సముద్రానికి దానిలో ఉన్న అలలకి ఒక కార్యకారణ సంబంధం ఎవరైనా అనొచ్చు. But in the universal self or infinite consciousness, there is no such relationship. కానీ ఈ యూనివర్సల్ సెల్ఫ్ కి, ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అంటే అనంత చైతన్యానికి కూడా అలాంటి సంబంధం ఏమీ లేదు. And hence the universe is without a cause. అది మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం కదా, ఈ జగత్తు ఉద్భవించడం అన్నది కాజులెస్, కారణం లేదు. ఎందుకు అలా వస్తుంది? సృష్టికి కారణం ఏంటి? దేర్ ఇస్ నో కాజ్. In that infinite consciousness, this universe floats as a particle of dust. అదే ఈ అనంతమైనటువంటి ఈ పరబ్రహ్మ చైతన్యంలో ఈ జగత్ అన్నది ఒక చిన్న ఇసుక రేణువులాగా తేలుతూ ఉంటుంది. ఇంకా నిజం చెప్పాలంటే తేలదు కూడా, అంటే మనం ఇక్కడ మళ్ళీ భ్రమించకూడదు. అది ఇసుక రేణువులా కూడా లేదు, కానీ చెప్తున్నారు ఎలా అంటే అది భాసిల్లుతోంది జగత్తు. కానీ ఆ భాసిల్లే జగత్తు కూడా ఇసుక రేణువు ప్రమాణంలోనే ఉంటుంది. అంటే ఆ అనంతత్వం ఎంత పెద్దదో మన ఊహకు అతీతం. ఇలాంటి జగత్తులు ఒక మూలకు కూడా రావు. అలా కొన్ని రేణువుల్లా ఉన్నాయంటే అది ఎంత గొప్పది అన్నది ఊహాతీతమైనది. ఓకే, In it, the word world comes to be endowed with substantiality or reality. ఇందులో ఈ ప్రపంచానికి, జగత్తుకి అది సబ్స్టాన్షియాలిటీ ఆధారంగా గాని సత్యంగా గాని ఉన్నది. అదే ఆ తత్వమే, పరబ్రహ్మ తత్వమే ఈ జగత్తంతటికి ఆధారంగా ఉంది. ఇప్పుడు ఒక శ్లోకం ఉంది మేడం. ఓకే, తత్సారమేకమేవేహ విద్యతే భూపతే తతం. తత్సార మళ్ళీ చదవండి. తత్సారమేకమేవేహ విద్యతే భూపతే తతం. భూపతే అంటే రాజా, తత్సారం ఏకమే తథా కదా. ఏకమేవ, ఒకటిగానే ఉన్నది. విద్యతే అంటే ఉండడం. ఏక అనంత చైతన్యమే ఇక్కడ సారంగా ఉంది. అంటే దట్ ఈస్ ఓన్లీ ద రియాలిటీ. అదొక్కటే సత్యము, అదొక్కటే సారము. ఇంకా ఏమీ కూడా భ్రాంతి మాత్రంగానే ఉన్నది. ఈ మొత్తం జగత్తులో ఏ వస్తువు కూడా అస్తిత్వంతో లేదు. అందరికీ నేను ఇక్కడే కదా డౌట్, అంటే కాన్వర్జేషన్ జరిగింది. ఇవన్నీ కూడా దృశ్య ప్రపంచంలోని మన ఇంద్రియాలతోటే పర్సీవ్ చేయగలుగుతున్నాం. అసలు మన బాడీ కూడా లేదంటారు. అందుకని ఈ కేవలంగా ఉన్నది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, అంటే ఒకే ఒకటైనటువంటి ఆ పరబ్రహ్మ పదార్థమే ఉంది, మిగతా ఏమీ లేవు. ఇది ఉన్నవని మనం చూడడం అన్నది ఇగ్నోరెన్స్, అజ్ఞానం. అదే ఇక్కడ చెప్తున్నారు, ఉన్న ఒక్కటే ఆధారంగా ఉన్నది పరబ్రహ్మతత్వం ఒకటి. It pervades all. It is one. It is consciousness. ఇది అంతటా వ్యాపించింది. ఇది ఒకే ఒకటి. అదే మన యొక్క చైతన్యము, పరబ్రహ్మ స్వరూపం అన్నా చైతన్యం అన్నా ఏదైనా ఒకటే, ఒకే దాన్ని రిఫర్ చేస్తున్నాం. It holds everything together.
ఇది అన్నిటినీ ఒక దానిగా ఒక దగ్గరగా పెడుతుంది. Yet one cannot say, ఓకే, yet one cannot say it is one because of the total absence of divisibility or duality. మళ్ళీ చదవండి. వన్ కెనాట్ సే ఇట్ ఈస్ వన్ కదా. One cannot say it is one because of the total absence of divisibility or duality. మీనింగ్ కుదరట్లేదండి. బికాస్ ద అబ్సెన్స్ ఆఫ్ డివిజిబిలిటీ, డివిజిబిలిటీ లేకపోవడం వల్ల ఇది వన్ గా ఉంది. బికాస్ ఆఫ్ ద డివిజిబిలిటీ అంటే ఇన్ని రకాలైన దృశ్య ప్రపంచంలో ఇన్ని వస్తువులుగా ఉండడం బట్టి పీపుల్ కెనాట్ సే ఇట్ ఈస్ వన్. అర్థమైందా? ఒకటిగా అని ఎందుకు చెప్పలేకపోతున్నారంటే దృశ్య ప్రపంచంలో వివిధమైన వస్తువులన్నీ ఉన్నాయి, అందుకని ఒక్కటిగా ఉందని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. బట్ ద ఎసెన్స్ ఇస్ వన్. ఓకే, సమ్ ప్రింట్ మిస్టేక్. Hence, hence, it is sufficient to know that the self alone is the truth. మనకి ఇది మాత్రం బాగా తెలిసి ఏంటంటే ఆత్మతత్వం లేదా ఆత్మ ఒక్కటే సత్యం, ఇంకా ఏది సత్యం కాదు. ఇక్కడ ఏదైనా డౌట్స్ ఎవరైనా ఉన్నా మీరు ఇక్కడే అడిగేయండి, ఎందుకంటే లాస్ట్ లో మీకు జ్ఞాపకం ఉండకపోవచ్చు. ఉన్నది నిన్న చదివింది మరొకసారి మనం ఇక్కడ చెప్తున్నారు. అంటే ఉన్న ఆత్మతత్వం ఒకటే సత్యము. జగత్తుని ఎప్పుడైతే ఇప్పుడు సుఖిధ్వజుడికి చూడాల చెప్పిన విషయం ఏంటంటే బ్రాహ్మణ రూపంలో ఉన్న చూడాల, ఈ జగత్ అంతా కూడా మనస్సు ఒకటి తీసేయి. ఈ మనస్సు వల్లే నీకు జగత్తు ఇన్ని భిన్నాలుగా కనిపిస్తుంది. ఈ భిన్నమైన జగత్ అన్నది చూస్తున్నావంటే అజ్ఞానం ఉన్నట్టే లెక్క. ఎప్పుడైతే భిన్నం లేకుండా ఉన్న ఒకే ఒక దీనంతటికీ ఆధారమైన పరబ్రహ్మతత్వం ఒకటే నిజం. అది ఇంద్రియాలతో పట్టుకోబడదు, మనస్సుతో పట్టుకోబడదు. అది ఇవాళ మళ్ళీ అదే పాయింట్, ఉన్న ఒకే ఒకటి సత్యం, అదొక్కటి పరబ్రహ్మతత్వం. ఇన్ని రూపాలుగా కనిపిస్తోంది కనుక అది డివైడ్ అయ్యి లేదు అన్నది ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అంటే మనం ఇప్పుడు జగత్తుని చూడగానే ఇది ఏమి లేదంటే ఎవరైనా మనకి ఏమి తెలియదు అనుకుంటారు. ఎందుకంటే ఇంద్రియాలని మనం అంత ఎక్కువగా నమ్ముతాం, మనస్సుని ఇంద్రియాలకి పవర్ ఎక్కువ కనుక ఇది అంటే మనం పర్సీవ్ చేస్తాం ఏంటంటే డివిజన్ ని. బట్ ఇట్ ఈస్ బియాండ్ డివిజన్, డివిజన్ కి అతీతంగా ఉంది. అది మనకి చెప్తున్నారు. వినబడుతోందా? మేడం ఏదో అంటున్నట్టున్నారు. ఓకే. And not let the notion of duality arise. అందుకని రెండు ఉన్నాయి అనేటటువంటి భావనని కానివ్వచ్చు. That alone is everywhere at all times in all the diverse forms. అది ఒక్కటే ఉంది అంతటా, అన్ని చోట్ల, వివిధమైన అన్ని పదార్థాల్లో ఉన్నది ఒకే ఒక ఆత్మతత్వం. ఇన్ని లేవు. It is not seen, nor is it an object to be attained. ఇదేమో కనబడదు, పోనీ అది పొందుదామా అంటే అది పొందే వస్తువు కాదు. అంటే దానికేమో వస్తుతత్వం లేదు కనుక అది పొందబడేది కాదు. Hence, it is neither the cause nor the effect. అందుకని ఇది కారణము కాదు, కార్యము కాదు, దాని ఫలితము కాదు. It is extremely subtle. ఇది చాలా చాలా సూక్ష్మమైనటువంటి సూక్ష్మతరమైనది. It is pure experiencing. అయితే ఏంటి మరి? ఇట్ ఈస్ ప్యూర్ ఎక్స్పీరియన్సింగ్ అంటారు. అంటే పవిత్రంగా దాన్ని అనుభవించవలసిందే గాని అది పొందబడేది కాదు, పట్టుకోబడేది కాదు, అనుభవించబడేది కాదు. బట్ ప్యూర్ ఎక్స్పీరియన్సింగ్ అంటే ఇన్ ద ఎక్స్పీరియన్సర్ లేడు అక్కడ. ఇన్ ఎక్స్పీరియన్సింగ్ ఆ స్టేజ్ అంటే ఎక్స్పీరియన్సర్ లేని ఎక్స్పీరియన్సింగ్ అనమాట. అందుకే దానికోసం ఎవరు చెప్పలేరు మాటల్లో. Though it is thus described, it is beyond description. అందుకనే
దాన్ని వర్ణనకి అతీతమైనది. లెవెట్స్కి ఏం చెప్పారంటే దాన్ని వర్ణించడానికి చేసిన ఏ ప్రయత్నమైనా దాన్ని మరుగుజ్జు చేసినట్లే. అందుకని ఇట్ ఈస్ బియాండ్ డిస్క్రిప్షన్, దాన్ని వర్ణించడానికి అతీతమైనది. Hence, one cannot say that it is nor that it is not. ఇది లేదని అనలేరు, ఎవరు కూడా ఇది ఉందని అనలేరు. ఇది అంటే ఇట్ ఈస్ నార్, ఇట్ ఈస్ నాట్ అన్న, రెండు నాట్ అయినా. Say that it is nor that it is not. Yes. అంటే ఇది లేదు కానీ ఇది అని ఎవరు కూడా చెప్పలేరు. వన్ కెనాట్ సే ఇట్ ఈస్ నాట్. అంతే కదా. One cannot say that it is nor that it is not. Of course, the meaning is that nobody can say it is not. ఇది లేదని చెప్పలేము, ఉందని చెప్పలేము. బికాస్ ఇట్ కెనాట్ పర్సీవ్డ్ త్రూ ద సెన్సెస్. ఇంద్రియాలతో పట్టుకోబట్టం లేదు కనుక ఉందని చెప్పలేము. మనస్సుతో పట్టుకోబడదు కనుక ఉందని చెప్పలేము. మనస్సుకి ఇంద్రియాలతో పట్టుకోబడినంత మాత్రంలో లేదని చెప్పలేము. How then can it be the cause of this creation? అలాంటప్పుడు అది మొత్తం సృష్టికి ఆధారమే, కారణం ఎలాగవుతుంది? Kumbha said కుంభ ఇస్ ద బ్రాహ్మణ. కుంభ రూపంలో ఉంది. that which has no seed bracket lo cause and which is indescribable is therefore not the cause of another. దేనికైతే విత్తనం లేదో, ఏదైతే వర్ణనకి అతీతంగా ఉందో అది మరొక దానికి కారణం ఎలాగవుతుంది? Not is born of that. దాంట్లోంచి ఏది కూడా పుట్టలేదు. అంటే ఇక్కడ ఒకసారి అందరికి కన్ఫ్యూజన్ ఉండొచ్చు. అంటే ఈ పరబ్రహ్మతత్వం అనేది దానికి ఏమి సీడ్ లేదు, అది సీడ్ లోంచి వచ్చింది కాదు. జగత్తు కూడా ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ జగత్తులో జగత్ అనేది భాసిల్లుతో అద్దంలో ప్రతిబింబం లాగా, కానీ దీనికి ఎగ్జిస్టెన్స్ లేదు. అందుకని అందులో అలాంటి పరబ్రహ్మతత్వం ఏదైతే వర్ణనకు అతీతమో, ఏదైతే ఒక విత్తనం లేకుండా పోతుందో అది కారణం ఎలాగవుతుంది జగత్తుకి? ఓకే. Hence, the self is neither the doer, nor the action, nor the instrument. సో ఈ సెల్ఫ్ అన్నది కర్త కాదు, అది ఇన్స్ట్రుమెంట్ కాదు, లేదా ద డూయర్ ఆర్ పని కాదు. అంటే ఆత్మతత్వంకి వచ్చేసరికన్నా డూయర్, డూయింగ్ అనే యాక్షన్ ఉండదు, డూయర్ లేడు, అండ్ ఆ భోక్త కూడా ఉండదు, ఎక్స్పీరియన్సర్ లేదు. It is the truth. అదే సత్యం. It is the eternal absolute consciousness. అది ఏమిటి అంటే అనంతమైనటువంటి పరమమైనటువంటి ఆ చైతన్యమే, అదే సత్యం అయింది. ఇంకేమీ లేదు జగత్తులో. రిపీటెడ్ గా అదే చెప్తున్నారు కదా, జగత్ అంతా కూడా ఒకే ఒక కాన్షియస్నెస్ తో నిండుంది. ఈ భిన్న పదార్థాలు బికాజ్ ఆఫ్ అవర్ ఇగ్నోరెన్స్ ఇవన్నీ కూడా ఏమంటారు, మిథ్యగా ఉన్నాయి. అంటే రియల్ గా లేవు. ఓన్లీ వీఆర్ పర్సీవింగ్ విత్ ద సెన్సెస్. ఇంద్రియాలతోటి మనం చూస్తున్నాం. It is self-knowledge. దిస్ ఇస్ సెల్ఫ్ నాలెడ్జ్. ఇప్పుడు చూడాలా, చికిత్సకి చెప్పినదంతా కూడా సెల్ఫ్ నాలెడ్జ్ అన్నమాట. నిన్న మనకి ఒకసారి ప్రిన్సిపల్ గారు ఆగండి, నిన్న మన డిస్కషన్ ఏంటంటే, అంటే చూడాల చికిత్సకి చెప్పిన దాంట్లో మైండ్ ఈజ్ ద సోర్స్. ఈ రకాలుగా అజ్ఞానం అనేది మనకి రావడానికి కారణం మనస్సు. ఆయన 18 ఏళ్ళు అంత కఠోర తపస్సు చేసినా ఆయనకి మనస్సు ఇగో పోలేదు. సో నీకు పోవాల్సింది పోలేదు, నువ్వు పూర్తిగా త్యాగం చేయలేదంటే అన్ని తగలబెట్టేసేది.
ఆఖరి కుటీరం తగలబెట్టాడు. అయినా నువ్వు త్యాగం చేయలేదంటే అప్పుడు ఏంటంటే తన శరీరం తగలబెట్టుకోవడానికి రెడీ అవుతే అప్పుడు చూడాలని చెప్పింది. నువ్వు శరీరం కాదు తగలబెట్టుకోవాల్సింది, అది తగలబెట్టుకున్నా నువ్వు పూర్తిగా త్యాగం చేయనట్టే అంటుంది. అంటే ఏమిటి మీరు త్యాగం చేయలేదంటే యువర్ మైండ్ అండ్ యువర్ ఈగో, ఇది నువ్వు త్యాగం చేయలేదు అని అప్పుడు ఆవిడ బోధపరుస్తోంది, అంటే ఆత్మజ్ఞానం. అందుకని ఇప్పుడు ఏంటని మన అందరికీ అర్థమైంది అంటే మైండ్ వల్లే ఇదంతా కూడా, ఆ జ్ఞానం మనం పొందలేకపోతున్నాం. అంటే అందుకని గో బియాండ్ మైండ్ అని కృష్ణమూర్తి గారు అంటారు. మైండ్ కావాలి వెళ్ళినప్పుడే ఆ సత్యం అన్నది అనుభూతికి వస్తుంది. అది ఇక్కడ కూడా చూడాల స్థితికి అదే చెప్పింది. నీలో ఈగో సెన్స్ అనేది పోలేదు, మైండ్ ఉన్నది. అది నువ్వు త్యాగం చేసాక సమస్తం త్యాగం చేసినట్టు అని. అది మనందరం కూడా ఈ బయట వస్తువులు త్యాగం చేయడం కావు, నీవు కానివన్నీ నువ్వు త్యాగం చేసావంటున్నారు. అంటే ఇవన్నీ అతని కాని కావు కదా త్యాగం చేయడానికి. సో ఇప్పుడు ఈ విధంగా ఆత్మజ్ఞానం బోధపడుతుంది. ఆ ఒకే ఒక సుప్రీం కాన్షియస్నెస్ ఉంది, ఈ ఇన్ని రకాల వైవిధ్యాలు లేవు. ఈ యూనివర్స్ అనేది ఒక చిన్న వేరు మాత్రంగానే ఉంటుంది ఆ పరబ్రహ్మతత్వంలో. అంటే ఇట్స్ నాట్ కాజ్ అని ఎందుకన్నారు, మరి ఇక్కడ కూడా అందరికీ డౌట్ రావాలి. ఎందుకంటే మనకి త్రిపుర రహస్యంలో ఏం చెప్పారంటే జగత్ అసలు ఉద్భవించనే లేదు, అది భాషిల్లుతోంది. అంటే మొత్తం అద్దంలో ప్రతిబింబంలాగా ఇది భాషిల్లుతోంది. అందుకని ఆ పరబ్రహ్మతత్వంలో ఇది భాషిల్లుతోంది కనుక అది కాజ్ అవ్వదు, కారణం అవ్వదు, దాంట్లోంచి ఉద్భవించలేదు, ఇది నిర్మితం అవ్వలేదు. అర్థమైందా? ఇక్కడ ఎవరికైనా సందేహం ఉందా? ఎవరికైనా డౌట్ ఉంటే ఇక్కడే అడగండి. ఈ పాయింట్ చాలా క్రూషియల్ పాయింట్. ఎందుకంటే మనకి రిపీటెడ్ గా డౌట్ వస్తూనే ఉంటుంది, అడిగినా ఏం పర్వాలేదు. అర్థమైంది కదా అందరికి? ఓకే. అంటే మనం ప్రతిసారి జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే యూనివర్స్ ఈజ్ నాట్ క్రియేటెడ్, ఇది కేవలంగా భాషిల్లుతోంది అంతే. అయితే భాషిల్లేది మనకి రియల్ గా ఎందుకు కనిపిస్తోందంటే మనం ఇంద్రియాలతోటే పరిశీలి చేసుకుంటున్నాం, మనస్సుతోటే పరిశీలి చేసుకుంటున్నాం. ఇంద్రియాలు లేకపోతే, మనస్సు పనిచేయకపోతే జగత్తు లేదు. నేననేది లేనే లేదు. వ్యక్తిత్వం అంతా డిజాల్వ్ అయిపోవాలి, అప్పుడు మాత్రమే ఆ తత్వం మనకి అవగాహనలోకి వస్తుంది. అంటే అవగాహనలోకి వస్తుందని మాటే అది. అది అయిపోతాం మనం అంతే. ఇంకా సుఖిధ్వజుడు చెప్పగలుగుతున్నాడు, నేను చదివిపోయాను ఆత్మకి నమస్కారం అనేది. ఇంకా కొంత అందులో మునిగిపోతే అది కూడా చెప్పలేదు అది. ఓకే, ఎవరికి సందేహం లేకపోతే ప్రొసీడ్ అవ్వండి. చదవండి తెలుసురండి. There is no creation in the Supreme Brahman. మొత్తం సుప్రీం బ్రహ్మలో అసలు క్రియేషన్ లేనే లేదు, అంటే జగత్ అనేది ఉద్భవించనే లేదు. One may theoretically establish the arising and the existence of a wave in the ocean on the basis of time and space. అంటే మనం థియరీగా ఆ సముద్రంలో కెరటం అన్నదాన్ని దేశకాలాలు అనుసరించి ఒక వేవ్ వచ్చింది అని మనం చెప్పగలుగుతాం థియరిటికల్ గా. అంటే అర్థం ఏంటి చెప్పడానికి అలాగే చెప్పగలం. అది వన్ ఆఫ్ ది పార్టీ వేవ్ కూడా వాటర్ వేస్తుంది. But who has tried to establish even such a relationship between Brahman and the creation? అది కనీసం ఒక కెరటానికి సముద్రానికి ఉన్న సంబంధం కూడా ఈ సృష్టికి పరబ్రహ్మతత్వానికి లేవు. అంటే వేవ్ అనేది వాటర్ లోంచి వచ్చింది, ఈ పరబ్రహ్మతత్వం నుంచి సృష్టి అవిధిగా కూడా రాలే. అర్థమైందా? For in Brahman, time and space do not exist. ఎందుకంటే
పరబ్రహ్మతత్వంలో దేశకాలను లేవు. Thus, the world has no basis at all. ఆ విధంగా ఈ జగత్తుకు అసలు ఆధారము లేదు. Sikidwaja said, surely one can rationalize the existence of waves in the ocean. అంటే సముద్రంలో ఉన్నటువంటి అలలను ఎవరైనా సరే రేషనలైజ్ చేయగలరు. అంటే ఈ అలలు ఇందులోంచి వచ్చాయి అని చెప్పగలరు. But I do not understand how it is that the world and the ego sense are uncaused. ఈ వరల్డ్ కి ఇమోషన్స్ ఇది కాజ్లెస్ ఎలాగో నాకు అర్థం కావట్లేదు అంటున్నాను. అన్కాజ్ అనే మనకు కాదు చదవండి. వరల్డ్ అండ్ ఇమోషన్స్ I do not understand how it is that the world and the ego sense are uncaused. వరల్డ్ కానీ అహంకారం కానీ ఇది కారణరహితం ఎలా ఉన్నాయో నాకు అర్థం కాలేదు. Kumbha said. Yes. Now you have correctly understood the truth, O king. ఇప్పుడు నువ్వు బాగా అర్థం చేసుకున్నావు సత్యాన్ని. That is because there is in fact no reality which corresponds to the words, the world and the ego sense. అసలు నిజంగా ఈ ప్రపంచానికి సంబంధించినంత వరకు రియాలిటీ ఏమీ లేదు. వరల్డ్ కానీ ఇగోస్ కానీ అంటే ఏది కూడా మళ్ళీ చూడండి, there is no reality. There is no reality which corresponds to the words, world and ego sense. ఇగో సెన్స్ కి అంటే అహంకారం తర్వాత ఈ ప్రపంచానికి సంబంధించిన రియాలిటీ ఏమీ లేదు. Just as emptiness exists, non-different from space, even so, this world appearance exists in the Supreme Being or infinite consciousness. ఈ జగత్తు కూడా ఆ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ లో ఎంటీనెస్ ఉన్నట్టుగా ఏమున్నది. జస్ట్ యాజ్ ఎంటీనెస్ అంటే శూన్యం ఎలా అయితే ఉందో ఆ సుప్రీం కాన్షియస్నెస్ లో జగత్తు కూడా అలాగే ఉంది. Whether in the same form or with another form. ఏ రూపం అవ్వచ్చు, ఇంకొక రూపం అవ్వచ్చు, ఏ రూపం అయినా సరే ఆ సుప్రీం కాన్షియస్నెస్ లో ఉంది. When thus the reality of this world is well understood, ఈ జగత్తు యొక్క సత్యం అన్నది ఎప్పుడైతే బాగా మనకు అర్థమవుతుందో then it is realized as the Supreme Self. Bracket lo Shiva. అప్పుడు మనకి ఇది సుప్రీం సెల్ఫ్ లేదా శివతత్వంగా తెలుస్తుంది. అక్కడ శివ అంటే వేరే శివుడని అనుకోకూడదు. When rightly understood, even poison turns into nectar. బాగా అర్థం చేసుకుంటే విషయం కూడా తేనెగా మారిపోవచ్చు. When it is not thus rightly understood, it becomes evil. సరిగ్గా అర్థం చేసుకోకపోతే అది చెడైపోతుంది. అంటే బాగా అర్థం చేసుకుంటే ఎంత కఠోరమైన విషయం కూడా మనకు మధురంగానే ఉంటుంది. The world of sorrow. ఏంటి వరల్డ్ ఆఫ్ సారో? The continuation, madam. It becomes evil, the world of sorrow. దుఃఖంతో కూడిన ప్రపంచం అయిపోతుంది. For whatever this consciousness realizes itself to be, that it becomes. కాన్షియస్నెస్ ఎలాగైతే తను రియలైజ్ చేసుకుంటుందో అది అవుతుంది. అంటే నేను మనసుని అనుకుంటే అది మనసు అయిపోతుంది, నేను శరీరం అనుకుంటే మనసు శరీరం అవుతుంది, భావన బట్టి అది అవుతుంది. అర్థమైందా? It is because of a confusion in the self that this consciousness sees itself as embodied and as the world.
అది అంటే సెల్ఫ్ లో ఉన్న కన్ఫ్యూజన్ వల్ల ఈ ప్రపంచంగా అది రూపం దాల్చింది. ఇప్పుడు శ్లోకం ఉంది మేడం. ఉమ్. కేవలం పరమే వేత్తం పరమం భాసతే శివం. కేవలం పరమే వేత్తం పరమం భాసతే శివం. పరమతత్వమే శివంగా భాసిల్లుతోంది. ఉన్నది ఒక్క పరమతత్వం. అతో జగదహం తాది ప్రశ్న ఏవేతి నోచితః. అతో జగదహంకారి జగదహం తాది ప్రశ్న ఏవేతి నోచితః. ఉచితః. అహంకారం నోచితః అంటే నా ఉచితః. చదవండి. It is that supreme self alone that shines here as the supreme being. ఆ సుప్రీం సెల్ఫే ఇక్కడ సుప్రీం బీయింగ్ గా కనిపిస్తుంది. Hence, the very questions concerning the world and the ego sense are inappropriate. Hence, the very Madam? వెరీ తర్వాత ఏంటండి? Very questions. క్వశ్చనా? Questions concerning the world and ego sense. Concerning the world or world and the ego sense are inappropriate. అందుకని ప్రపంచానికి సంబంధించినటువంటిది ఈగో సెన్స్ కి సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా తగినవి కాదు. Surely questions are appropriate only concerning those substances that are real. అది ఏవైతే సత్యమో అలాంటి వాటి కోసం క్వశ్చన్స్ అడగొచ్చు. అంటే ఏదైతే సత్యమో వాటి మీదే క్వశ్చన్, అసత్యమైన వాటికి క్వశ్చన్స్ ఎందుకని. Not with regard to those whose existence is unproved. ఎవరి ఎగ్జిస్టెన్స్ అయితే నిరూపించమవ్వలేదో వాటి సంగతి ఎందుకని. The world and the ego sense have no existence independent of the supreme self. వరల్డ్ కి ఈగో సెన్స్ అన్నది ఇండిపెండెంట్ గా ఎగ్జిస్ట్ అయ్యి లేవు. ఇండిపెండెంట్ ఆఫ్ ద సుప్రీం సెల్ఫ్ అంటే అనంతత్వం లేకుండా ఈ రెండు కూడా ఎగ్జిస్ట్ అయ్యి లేవు. అంటే ఇవన్నీ కూడా బేస్ ఆ అనంత పరబ్రహ్మ తత్వం వల్లే బేసిస్ గా ఇవన్నీ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. Since there is no reason for their existence. వాటి ఎగ్జిస్టెన్స్ కారణం ఏమీ లేదు. The truth is that it is the supreme self alone that exists. సత్యం ఏమిటంటే రిపీటెడ్ గా అదే చెప్తున్నారు, ఆ సుప్రీం సెల్ఫ్ ఒక్కటే ఎగ్జిస్ట్ అయి ఉంది. It is the energy of Brahman bracket lo Maya that has created this illusion by the combination of the 5 elements. అంటే ఆ పరబ్రహ్మ తత్వంలోనే మాయ ఒక ఆస్పెక్ట్ గా వచ్చి ఈ దాంట్లోంచే ఈ పంచభూతాలు సృష్టించబడి, మాయ కూడా దానికి అతీతంగా లేదు. ఎందుకంటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఉన్నది ఒక్క పరబ్రహ్మ స్వరూపం, ఇంకోటి ఏది లేదు. అందుకని అది తప్ప మాయ కూడా వేరేగా లేదు. But consciousness remains consciousness and is realized by consciousness. అంటే ఈ చైతన్యమేగానే ఉంది, అది చైతన్యం వల్లనే చైతన్యాన్ని గుర్తించగలం కానీ ఇంకేది గుర్తించలేదు. Diversity is perceived by the notion of diversity. ఒకసారి ఆత్మతత్వాన్ని గుర్తించగలదు కానీ ఇంకేది ఆత్మతత్వాన్ని గుర్తించలేదు. ఓకే, చదవండి. డైవర్సిటీ is perceived by the notion of diversity. అది అంటే
డైవర్సిటీ అన్నది ఆ నోషన్, ఇది భిన్నంగా ఉందన్న భావం వల్లే మనం భిన్నంగా చూడగలుగుతున్నాం. ఇది భావ ప్రపంచం కదా. The infinite raises infinity within itself. అది అనంతత్వాన్ని రైజ్ చేస్తుంది, అంటే ఉద్భవింప చేస్తుంది. The infinite creates infinity. సేమ్ థింగ్, అనంతత్వాన్ని సృష్టిస్తుంది. Infinite is born of infinity. ఇన్ఫినిటీ ఇస్ బోర్న్ ఆఫ్ ఇన్ఫినిటీ. ఆ ఇన్ఫినిటీలోంచి ఇన్ఫినిటీ పుట్టిందంటే అనంతత్వంలోంచి అనంతత్వం వచ్చింది. And infinity remains infinite. అనంతత్వంగానే ఉంటుంది. Consciousness shines as consciousness. మళ్ళీ సేమ్ చైతన్యంగానే అది ప్రకాశిస్తుంది. Kumbha said, in the case of gold, it may be said that at a certain time and at a certain place, it gave rise to an ornament. బంగారానికి సంబంధించినంత వరకు ఒక సమయంలో ఒక ప్రదేశంలో ఇది ఒక నగగా తయారైందని మనం చెప్పగలం. But from the self, nothing is created and nothing ever returns to it. కానీ ఆత్మతత్వంలో ఏది కూడా సృష్టించబడలేదు, ఏది ఎక్కడికి రిటర్న్ అవ్వదు. Brahman rests in itself. మేడం మీ వాయిస్ వినబడట్లేదు, డౌన్ అయిపోయింది. ఒక్క సెకండ్ ఉండండి. ఓకే, మళ్ళీ రండి. నెంబర్ తీసుకున్నాను, చదవండి. Brahman rests in itself. బ్రహ్మతత్వం అనేది బ్రహ్మ పదార్థంలోనే రెస్ట్ తీసుకుంది, అంటే విశ్రాంతిగా ఉంటుంది. ఇంకో దగ్గర ఎక్కడా ఉండదు. ఏ మాట మాట్లాడినా బ్రహ్మలోనే ఉంటుంది, కానీ ఎక్కడా లేదు. లేదా యూజ్ ద వర్డ్ రెస్ట్. Hence it is neither the seed nor the cause for the creation of the world. Hence it is neither the seed nor the cause for the creation of the world. అది ఇదేమో ఈ మొత్తం సృష్టికి గాని ఈ ప్రపంచానికి కానీ అది బీజం గాని కారణం కానీ కాదు. Which is a matter of mere experience. కేవలంగా ఒక అనుభూతితో తప్ప ఇంకో రకంగా తెలియదు. Apart from this experience, nothing exists which could be referred to as the world or ego sense. అంటే ఈ ఒక్క ఎక్స్పీరియన్స్ తప్ప ఇంకేది ఎగ్జిస్ట్ అయ్యేది, అంటే వరల్డ్ కానీ ఈగో సెన్స్ కానీ ఏది కూడా ఎగ్జిస్ట్ అయ్యలేదు. Therefore, the infinite consciousness alone exists. అందుకని ఆ అనంత చైతన్యం అన్నది ఒక్కటే ఎగ్జిస్ట్ అయ్యింది, ఇంకేమీ లేదు. Sikidwaja said. సికిద్వాజ చెప్తున్నాడు, I realize, O sage, that in the Lord there is neither world nor the ego sense. ఇప్పుడు నేను ఏంటి గ్రహించానంటే సికిద్వాజుడు అంటున్నాడు, ఇన్ ద లార్డ్ అంటే భగవంతుడిలో అక్కడ నెయిదర్ ద వరల్డ్ నాట్ ద ఈగో సెన్స్, ప్రపంచం గాని అహం గాని ఏమీ లేవు. But how do the world and the ego sense shine as if they exist? అయితే ఇది రెండు ఉన్నట్టుగా మనకి ఎందుకు కనిపిస్తున్నాయి అంటే ఎలా ప్రకాశిస్తున్నాయి, ఉన్నాయని, ఈగో సెన్స్ ఉందని, జగత్తు ఉందని ఎలాగా తెలుస్తున్నాయి, అంటే ఎలా కనిపిస్తున్నాయి?
అంటే సంభవిస్తున్నాయని. Kumbha replied, అది ప్రశ్న, దానికి కుంభ ఇలా సమాధానం చెప్తాడు. indeed, it is the infinite which, beginningless and endless, ఆ అనంతత్వమే అది అనాదిగా, అంటే దానికి ఆది లేదు అంతం లేదు, exists as pure experiencing consciousness. అది మాత్రమే, అది పూర్తిగా అనుభూతమైనటువంటి ఆ చైతన్యంగా ఉంది, అంటే అనుభూతితో తెలిసే చైతన్యంగా ఉంది. That alone is this expanded universe, అది ఒక్కటే ఈ విశాలమైనగా వ్యాపించి ఉన్నటువంటి ఈ జగత్తు, which is its body as it were. అదే దాని యొక్క శరీరం. There is no other substance known as the intellect, nor is there an outside nor void. అంటే బుద్ధి అన్నది కానీ హృదయం అనేది కానీ ఇంకేమీ లేవు. The essence of existence is pure experiencing, ఈ ఎగ్జిస్టెన్స్ యొక్క అంటే ఎసెన్స్ అంతా కూడా కేవలంగా అనుభూతి, which is therefore the essence of consciousness. అదే ఈ కాన్షియస్నెస్ యొక్క ఎసెన్స్, అంటే ఈ చైతన్యం యొక్క సారం కూడా అదే. Just as liquidity exists inseparable from water, consciousness and unconsciousness exist together. అంటే నీరు ద్రవంగా ఉండడం రెండు ఎలా అయితే, మనం నీరు అనేది ఎప్పుడు ద్రవం అనేది దాంట్లో పార్ట్గా ఉంది, దాన్ని రెండింటిని వేరు చేయలేము. అలాగే ఆ కాన్షియస్నెస్ అన్కాన్షియస్నెస్ ఈ రెండింటిని వేరు చేయలేదు, రెండు కలిసే ఉన్నాయి. There is no rationale for such existence, for what is as it is. అంటే ఈ ఎగ్జిస్టెన్స్ రేషనల్ గా మనం చెప్పలేము, ఇదిగా అది ఇదిగా ఉంది అంటే ఏదైనా అంటే మనం లాజికల్ గా రేషనల్ గా చెప్పడానికి లేదు. Since there is neither a contradiction nor a division in consciousness, it is self-evident. అది దీనిలో కానీ కాంట్రడిక్షన్ లేదు, వ్యతిరేకత లేదు, లేదా అంటే భేదము లేదు, అది సెల్ఫ్ ఎవిడెంట్, అంటే ఎవరికి వారికి అది అనుభూతం అవుతుంది. If the infinite consciousness is the cause of something else, then how can it be regarded as indescribable or incomparable? ఒకవేళ ఆ అనంతమైన చైతన్యమే కానీ ఈ జగతికి కారణం అయితే దాన్ని మనం వర్ణనాతీతము అని, ఇండిస్క్రైబుల్ అండ్ Incomparable. పోల్చలేనిదని ఇలా మనం చెప్పం కదా. Hence, Brahman is neither a cause nor a seed. అందుకని పరబ్రహ్మతత్వం కారణం కూడా కాదు, లేకపోతే బీజం కూడా కాదు. What then shall we regard as the effect? అప్పుడు దానికి మనం ఫలితం కాజే లేనప్పుడు ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? It is therefore inappropriate to associate the creation with Brahman and to associate the inert with the infinite consciousness. అది అంటే క్రియేషన్ కి బ్రహ్మన్ని అసోసియేట్ అంటే తగిలించడం, అలాగే బ్రహ్మ పదార్థానికి జడత్వం తగిలించడం రెండు కరెక్ట్ కాదు. If there appears to be a world or ego sense, ఒక ప్రపంచం గాని ఒక అహం ఉన్నది అని అనుకుంటే అనిపించడం అంటే these are but empty words meant to entertain. అది కేవలం పదాలే. Consciousness is not destroyed. చైతన్యాన్ని నాశనం చేయలేదు.
నాశనం చేయబడదు. However, if such distraction can be comprehended, the consciousness that comprehends it is free from distraction and creation. ఒకవేళ అలాంటి డిస్ట్రక్షన్ అంటే నాశనం అన్నది మనకి డిస్ట్రక్షన్ ఇస్ కాంప్రహెండెడ్, తర్వాత It is free from destruction and creation. ఇది మాత్రం డిస్ట్రక్షన్ కి నాశనం అవడానికి క్రియేషన్ అంటే ఉద్భవించడానికి అతీతంగా ఉంది. అవి రెండు లేకుండా ఉంది. శ్లోకం ఉంది మేడం. ఉపలంబస్తు యశ్చాయమేష చిత్త చమత్కృతి చిత్తత్వమాత్ర సత్యాస్తి ద్విత్వమైక్యం చ నాస్త్యలం. చిత్తం ఐక్యస్య నాస్త్యలం. చదవండి, మీనింగ్ చదవండి. If such distraction can be comprehended, it is surely the trick of consciousness. అలాంటి డిస్ట్రక్షన్ ఉన్నది అని అనుకుంటే అది ట్రిక్ ఆఫ్ కాన్షియస్నెస్, అంటే కాన్షియస్నెస్ ట్రిక్. Hence, consciousness alone exists, neither one or many. Enough of this discussion. అందుకని ఇంకా కాన్షియస్నెస్ ఒకటే ఉంది, ఒకటిగా కానీ బహువిధాలుగా కానీ ఉన్నది ఒకటే కాన్షియస్నెస్. ఇంకా చాలా డిస్కషన్ అని చెప్తున్నా, అంటే దానికోసం నేను చెప్పింది చాలు. When thus there is no material existence, thinking does not exist either. దానికి మెటీరియల్ ఎగ్జిస్టెన్స్ లేదు అన్నప్పుడు అది వస్తురూపంగా లేదు. అటువంటిప్పుడు ఆలోచన కూడా అక్కడ సంభవం కాదు. There is neither a world nor the ego sense. అక్కడ ఒక జగత్తు గాని ఒక అహంభావన గాని లేవు. Remain well established in peace and tranquility. అందుకని ఈ శాంతంగా పీస్ఫుల్గా ఆత్మతత్వంలో ఉంది. Free from mental conditioning. మెంటల్ కండిషనింగ్స్ అన్నిటికీ వదిలేసి Whether you are embodied or disembodied. రూపంలో ఉన్న శరీరధారివైనా శరీరధారం కాకపోయినా ఆత్మతత్వంలోనే ట్రాంక్విలిటీ అంటే డీప్ పీస్, ఆ శాంతిలోనే ఉంది. When the reality of Brahman is realized, ఆ బ్రహ్మతత్వం యొక్క సత్యం మీకు తెలిసినప్పుడు there is no room for worry and anxiety. అక్కడ ఆందోళనకి ఇంకా ఆతురతలకి తావు లేదు. ఆందోళన అవకాశం లేదు. Sikidwaja said, చెప్తున్నాను. Holy One, pray, instruct me in such a way that it will be perfectly clear to me that the mind is non-existent. ఇంకా ఆయన అడుగుతున్నాడు, మైండ్ అనేది లేదు అన్న విషయం నాకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పండి. Kumbha said, O King, indeed there is not and there never has been an entity known as the mind. ఇప్పుడు రాజా అసలు మైండ్ అనేది లేనే లేదు. That which shines here and is known as the mind is indeed the infinite Brahman. ఇక్కడ ఏదైతే షైన్ అవుతుందో అది కూడా అనంతమైన మేడం మీ వాయిస్ కట్ అయిపోతుంది. ఇక్కడ ఏదైతే
మైండ్ అండ్ షైన్ అవుతుందో అది కూడా పరబ్రహ్మ తత్వమే. ఇప్పుడు నిలబడిందా? ఇది క్రూషియల్ డిస్కషన్ కాబట్టి. అవును. It is ignorance of its true nature that gives rise to the notion of a mind. అంటే అజ్ఞానం వల్లే మనకి ఒక భావన, మనస్సు అన్న భావన వస్తుంది. And the world and all the rest of it. ఇప్పుడు మనస్సేనేంటి, ఈ జగత్తు ఇదంతా అన్ని కూడా వీటి ఇగ్నోరెన్స్ అనేది అవన్నీ లేదు. When even these are insubstantial notions, how can I, you, etc. be considered real? ఒకసారి ఇది నాకు సౌండ్లు వస్తున్నాయి. Madam? ఇప్పుడు చదవండి. When even these are insubstantial notions, how can I, you, etc. be considered real? అది ఇవే నిజంగా ఆధారం లేనివైతే నేను, నువ్వు, ఇవన్నీ కూడా ఎలా నిజమవుతాయి? Thus, there is no such thing as the world. అందుకని జగత్ అన్న థింగ్ లేనే లేదు. And whatever appears to be is uncreated. ఏదైతే మనకి కనబడుతుందో అదేమి సృష్టించబడలేదు. All this is indeed Brahman. ఇదంతా కూడా బ్రహ్మమే అయ్యింది. How can that be known and by whom? అది ఎవరి వల్ల తెలుసుకోబడుతుంది, ఎలా తెలుసుకోబడుతుంది? Even in the beginning of the present world cycle, this world was not created. అది ఈ ప్రెసెంట్ వరల్డ్ సైకిల్లో కూడా ఈ జగత్తు సృష్టించనే పడలేదు. It was described as creation by me only for your comprehension. ఇది క్రియేషన్ అని నా వల్లనే, అంటే నేనే మీకు అర్థం అవడానికి చెప్పాను. అంటే క్రియేషన్ అని చెప్పాను కదా, సృష్టించబడిందని, ఇవన్నీ చెప్పడం కేవలంగా అర్థం అవడానికి. అదేం సృష్టించబడలేదు అసలు. అర్థమైంది కదా? ఈ పాయింట్ మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. నీకు అర్థం అవడానికి అలా చెప్పాను, కానీ ఇవన్నీ కూడా సృష్టించబడలేదు. In the total absence of any causative factors, all these could not have been created at all. ఇది అంటే కారణకార్య సంబంధాలలో ఇవేవి కూడా సృష్టించబడలేదు కారణంతో. అంటే ఆ పరబ్రహ్మతత్వం నుంచి ఇవేమీ సృష్టించబడలేదు. Therefore, whatever there is Brahman and not else. అందుకని ఉన్నది ఒక్క పరబ్రహ్మతత్వమే, మరి ఏమీ లేవు. It is not even logical to say that the Lord, who is nameless and formless, created this world. అందుకని ఆ రూపం లేని, లేకపోతే పేరు లేని ఆ ప్రభువే దీన్ని సృష్టించాడు అన్నానికి కూడా రైట్ కాదు, లాజికల్ కాదు. అంటే అలా కూడా రైట్ కాదు. It is not true. అది నిజం కాదు. When thus the creation of this world is seen to be false, ఎప్పుడైతే ఈ జగత్తు యొక్క సృష్టి అబద్ధము అని తెలిసిందో, then surely the mind that entertains the notion of such a creation is false too. అది ఈ క్రియేషన్ ఆఫ్ ద మైండ్, ఈ మనస్సుని క్రియేట్ చేసి ఇలాంటి జగత్తు ఉందని నోషన్ ని, అంటే అభిప్రాయాన్ని ఇచ్చిన మనసు కూడా ఫాల్సే. క్రియేషనే ఫాల్స్, జగత్తే ఫాల్స్. మరి అటువంటిప్పుడు జగత్తు ఉంది అని ఐడియా ఇచ్చిన మనసు కూడా ఫాల్సే. ఇక్కడికి ఆపుదాం మేడం. టైం అయిపోయిందా? అయింది.
సో ఇది మనకి అంటే ఎన్నో సార్లు తెలుసుకుంటున్నట్టున్నా ఈ విషయం మాత్రం చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట. అంటే ఆ అనంతత్వం అనేది రూపానికి నామానికి అతీతంగా ఉంటుంది. అది వర్ణనకు అతీతం. దాన్ని పట్టుకోవడం చాలా, అదే దాన్ని గ్రహించగలదు, ఇంకేది గ్రహించలేదని. అంటే ఆత్మే ఆత్మను గ్రహించగలదు, ఆత్మతత్వాన్ని గ్రహిస్తుంది తప్ప మరేమీ గ్రహించలేదు అంటూ దానికోసం అన్ని మనకి బోధపరుస్తున్నారు. అందులో ఆయన ఇంకా డౌట్ వచ్చి అడిగాడు, మనస్సు కూడా లేదని ఎలా చెప్పగలుగుతాం అని. అంటే అప్పుడు మనకు వచ్చినలాగే ఇది సృష్టి అసత్యం, సృష్టి మనస్సుతోటే వచ్చింది. అంటే జగత్తు ఉన్నదన్న భావన, జగత్తే అసత్యం అయినప్పుడు మనస్సు ఎలా సత్యం అవుతుంది? దాన్ని కల్పించిన మనస్సు కూడా అసత్యమే అని చెప్తున్నారు ఆవిడ. అలాగే చెప్పాలి మరి, ఇంకోలాగా చెప్పడానికి అవ్వదు కదా, అందుకే అలా చెప్తున్నారు. సికిద్వాజుడు అడిగిన ప్రశ్న అది. ఏమైనా సందేహాలుంటే అడగండి. బాగుంది మేడం, చక్కగా క్లియర్ గా అర్థమైపోతా ఉంది. బ్రహ్మతత్వం ఒక్కటే, దాన్ని ఇంకొకళ్ళు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు, అనుభవించకమే. కానీ బ్రహ్మతత్వాన్ని లేకపోతే అదే ఆత్మతత్వాన్ని ఇంకా ఆత్మే చెప్తుంది, కానీ మనం ఎవరు ఏం చెప్పలేము. బాగుంది అది కూడా. తర్వాత ఎంతసేపు మనసు లేదు ఉందనుకుని భ్రమపడితే ఇంకా క్రియేషనే లేనప్పుడు మనసులో అనవసరమైన భావాలు అవన్నీ వేస్టే కదా, అవి కూడా లేవు. మనస్సే లేదు, మనసు లేదు కాబట్టి క్రియేషన్ లేదు, క్రియేషన్ లేదు కాబట్టి మనసు లేదు, అన్ని భ్రమే. సో అవన్నీ కూడా మనకున్న అపోహలు, మిస్అండర్స్టాండింగ్స్ కానీ అదే అసలు ఈ తత్వంతో ఏమి అవ్వదు. మనసు లేనప్పుడు నేను లేనప్పుడు ఓన్లీ ఆత్మతత్వం ఒకటే ఉంటుంది. సో ఆ మనస్సు లేదు తత్వాన్ని, ఇంద్రియాలు లేనప్పుడు ఈ సృష్టి ఉండదు, సృష్టి లేనప్పుడు మనస్సు ఉండదు, మనస్సు లేనప్పుడు ఇంకా బ్రహ్మతత్వం ఒకటే ఉంటది, ఇంకేం మిగలదు. తత్వమసి అది ప్రతిరోజు దాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ సిక్కిధ్వజ కథలో నడిచింది, అన్నిటి కథలు అదే నడుస్తూ దాంట్లోనే ఆ తత్వాన్ని వేరియస్ ఎగ్జాంపుల్స్ ద్వారా మళ్ళీ మళ్ళీ మనకి కన్ఫర్మ్డ్ గా చెప్తూనే వచ్చారు. డైరెక్ట్ గా చెప్పకుండా కథ ద్వారా మళ్ళీ మళ్ళీ మనకి ఆలోచనలు ఎందుకు లేదు అనేది రేషన్ కారణం లేదు కాబట్టి భోక్తలు లేరు. కారణం లేని కారణాలంటూ ఏముండవు దేనికి కూడా, ఎందుకంటే లేదు కాబట్టి దానికి కారణం ఎక్కడ ఉంటుంది అంటారు. కారణం కారకం రెండు లేదు. డిస్క్రిప్షన్ చదివేయండి. ఆత్మతత్వం ఆత్మను ఆత్మే గ్రహిస్తుంది. అందుకని ఇంకా ఎవరు ఎక్స్పీరియన్స్ అంటూ వేరే వాళ్ళు చెప్పలేరు, ఎవరికి వాళ్ళే ఎక్స్పీరియన్స్ చేసుకోవాలి. మళ్ళీ విచారణతోనే సాధ్యం. వైరాగ్య తత్వము విషయాలత, ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవటం, ఇవి అలవడితే దాటితో పాటు ఈ వైరాగ్యం మిగతా ఆటోమేటిక్ వస్తాయి. అది అప్పుడు మనం ఆత్మజ్ఞానం వైపు పయనించడం అనేది నేర్చుకుంటాము. ఓకే, ఇంకెవరైనా చెప్తారా, ఏమైనా అడుగుతారా డౌట్స్? బాగుంది, చాలా చక్కగా హాయిగా ప్రశాంతంగా డిస్ట్రాక్షన్ లేకుండా హాయిగా నడిచిపోయింది. ఇంకెవరైనా? చెప్పింది కరెక్టే చెప్పానా మేడం?
ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు కారణము లేని చెప్పండి. కారణము లేకుండానే ఈ ప్రపంచం సాగిపోతుంది. అంటే ఒక ఉద్దేశం, ఒక ఇది లేకోకుండా ఇదైపోతుంది అని అంటే ఈ ప్రపంచ గమనంలో పర్ఫెక్షన్ అనేది ఏది లేనట్టే కదా. ఉద్భవించ ఇది అంటే ఇప్పుడు అంటే ఒక అంటే ఇప్పుడు ఈ ప్రపంచానికి కారణము కార్యము అనేది అంత ఇది లేకోకుండా ఉద్భవించింది అన్నప్పుడు, అంటే ఇప్పుడు మనిషి ఏదైనా కానీ పర్ఫెక్షన్, అంటే మనిషి ఇప్పుడు నాకు అది దాంట్లో ఇది కావాలి అంటే ఒక పర్ఫెక్షన్ కావాలి, లేకపోతే ఇది ఒక క్రమబద్ధంగా నడుస్తుంది, ఇట్లా ఇవన్నీ థింక్ చేయడం, అంటే నేను ఒక పద్ధతిలో చేస్తాను, నేను ఇట్లా అనుకోవడం కూడా నేను నాదే కరెక్ట్, నేను ఈ పద్ధతిలోనే ఉంటా, ఇది కూడా అంత సవ్యమైనది అయితే కాదు కదా మేడం. అంటే 100% మనస్సు భావన, మనం జగత్తంతా మనస్సు భావనలోనే ఉంటున్నాం. అంటే ఇప్పుడు ఒక మనిషి ఏమనుకుంటాడంటే నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను, నేను నాదే కరెక్ట్, నేను నా వే ఆఫ్ లైఫే ఇది, ఆ టైప్ లో అనుకుంటుంటాడు కదా. అతను కూడా 100% పర్ఫెక్షన్ అయితే ఉండదు కదా అతను. కాదు, ఇది సాపేక్ష ప్రపంచం కదండి, రిలేటివ్ వరల్డ్. ఇప్పుడు వాళ్ళు పొడుగ్గా ఉన్నారు అంటే ఇంకోళ్ళు పొట్టిగున్న వాళ్ళతో కంపేర్ చేస్తున్నారు. నేను పర్ఫెక్ట్ గా ఉన్నానంటే ఇంపర్ఫెక్ట్ తోటి పోల్చాం, అంతేగాని ఏది పర్ఫెక్ట్ కాదు. అంటే ఇప్పుడు అట్లా పర్ఫెక్షన్ అనేదే లేదు కదా మేడం ప్రపంచంలో. ఏది పర్ఫెక్షన్ కాదనేది ఈ ప్రపంచం సాపేక్ష ప్రపంచం, రిలేటివ్ వరల్డ్ అంటే సాపేక్షం. ఇప్పుడు అలాగే అంటే వివిధ రకాల జీవితాలు, జీవనము అన్ని ఉన్నాయి కదా మేడం. వీటిలో ఇప్పుడు ఒకటి హింస చేస్తుంది, అంటే ఇప్పుడు ఒక జంతువు ఇంకో జంతువును ఇది చేస్తుంది, ఇట్లా అంటే ఒక డామినేషన్ చేసుకుంటూ అంటే ఒక జంతువు ఇంకో జంతువుకు ఆహారం, ఇంకొక మనిషి అట్లా రకరకాలుగా ఈ ప్రపంచం రకరకాల హింసతోనే నడుస్తుంది కదా మేడం. మరి అహింస ఒకసారి వినండి మేడం, హింస కాదు అది, మన మైండే హింస. మైండ్ వల్ల హింసాభావం. డాక్టర్ గారు కాయ కోసం హింస కాదుగా. కాదు పిల్లి ఎలకని తినడం హింస ఎలా అవుతుంది? అదే డాక్టర్ గారు చంపకపోయినా అన్ని నానా రకాలుగా హింస పెట్టే పనులు చేస్తే మనం హింసను ఎందుకనం అంటే భావం, ఆ భావం అక్కడ హెల్ప్. అలాగే పిల్లి తన ఆహారం కోసం తింటోంది కానీ హింస పెట్టాలని కాదు. ఇప్పుడు అహింస అనే విధానం కూడా, అహింస అనేది కూడా పర్ఫెక్ట్, దాంట్లో కూడా పర్ఫెక్ట్ లేనట్టే కదా మేడం. అహింస అనేది కూడా మనస్సు యాటిట్యూడ్ అండి. అహింస అనేది మానసిక విషయాలు. హింస పెట్టడం, హింస లేకుండా ఉండడం మనస్సుకు సంబంధించింది కదా. అవును మేడం, అవును. ఒక అబ్బాయిని గట్టిగా కొట్టాం, అయితే ఒక ఫ్రెండ్ వచ్చి గట్టిగా కొడతాడు, అది హింస కాదు. అంత గట్టిగా ఇంకా గట్టిగానే కొట్టినా యాక్టివిటీ హింస కాదు, భావమే హింస అన్నట్టు. కరెక్టే అది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఫ్రెండ్లీగా కొట్టినాడు అని అంటే అది హింస కిందికి రాదు. అదే శత్రుభావన ఉన్నవాడు వచ్చి చేయి తగిలిచ్చినా కూడా హింస కిందికి అవుతుంది. పిల్లిలకి ఎలకలకి వీటన్నిటికీ భావన అనేది ఏమి ఉండదు కదా మనస్సులో. మనం అది హింసా భావన ఆహారం కోసం చేస్తున్నాయి.
అదే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ లాగా వాటి భోజనం చూసుకుంటున్నాం. ఆ విధంగా అయితే మనం కూడా వెజిటబుల్స్ తింటూ చెట్లకి హింస చేస్తున్నాం. అవును. అంటే ఇంకా ఈ ప్రపంచం లో ఏది పర్ఫెక్షన్ అనేది లేదు. కాకపోతే మనం ఏదైతే చైతన్యం ఉందో దానికోసం కృషి చేయడమే. అంటే ఇప్పుడు మనకు ఇంకొకటి కూడా చెప్పారు మేడం, కాలము ప్లేస్ ఇది కూడా లేదు అని చెప్పేసి చెప్పారు. కాలము ప్లేస్ కాలము ప్లేస్ కి అతీతంగా చైతన్యం ఉంది అన్నారు. కాబట్టి అంటే ఇప్పుడు వేల సంవత్సరాలు లేకపోతే లక్షల సంవత్సరాలు అనేది కూడా మన ఇదితోనే నడుస్తుంది, కానీ అది యాక్చువల్ గా ఆ సంవత్సరాలు కూడా ఏమీ లేనట్టే కదా మేడం యాక్చువల్ గా చెప్పాలంటే. ఇదంతా లెక్క పెట్టే టైం, క్రోనలాజికల్ టైం అంట. మనం లెక్క పెడుతున్నాం కానీ అది అదే మేడం, అంటే భగవంతుని దృష్టిలో కాలము ఇది కూడా లేనట్టే కదా మేడం. అది ఆ సృష్టిలో పరబ్రహ్మ తత్వంలో కాలం లేదు, కాలానికి అతీతం. అది కాలం మనస్సుతోటే మొదలైంది. అసలు మానవుడు లేకుంటే కాలమే లేనట్టే కదా మేడం. మానవుడి మనస్సు, మానవుడు అదే మానవుడు లేకుంటే ఇప్పుడు జంతు ప్రపంచమే ఉందంటే దానికి కాలమే లేదు కదా. అది ఇంకా దాన్ని గణనకే రాదు కదా. కాబట్టి కాలం లేనట్టే అది. మానవుడి మనస్సుకు కాలం సృష్టించబడిందండి. మనస్సే కాలం. మనసే కాలం మేడం. అంటే ఒక భావన తప్ప రెండోది ఏది ఇది చేయడం లేదు. మనిషి అంటే ఒక భావంతో, అంటే ఒక దుర్మార్గుడైనా సరే, వాడు ఎంతో దుర్మార్గుడైనా సరే, వాడు ఎన్నో హత్యలు చేసి ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా సరే, వాడు ఒకవేళ మానసికంగా పరివర్తన చెంది ఎప్పటి నుంచి మనిషి మారిపోయినాడు అనుకోండి, ఆ భావంతో వాడు మనిషి మారిపోయినట్టే కదా మేడం. మనకు అప్పటి నుంచి మంచిగా అయిపోయినట్టే కదా. అంటే అంతవరకు పరమ దుర్మార్గుడైన వ్యక్తి కూడా తన భావాన్ని మార్చుకుంటే సన్మార్గుడు అయిపోతున్నాడు. అంటే అందరి దృష్టిలో మళ్ళీ ఒక ఇదైపోతున్నాడు. అంటే ఇదొక్కటే ఇలాంటి ఈ ఉదాహరణలు కూడా భావ ప్రపంచం యొక్క స్థితిని తెలిపే ఉదాహరణే కదా మేడం ఇది. ఇట్లా అంటే ఇప్పుడు ఆ చెడ్డ మనిషి మనసు మార్చుకొని మంచిగా అవుతున్నాడు. అలాగే మామూలు మనిషి ఈ మనస్సును అధిగమించి చైతన్యాన్ని చేరుకోగలిగితే ఆ స్థితి దేవుడు అయిపోతాడు అన్నది. అంతే కదా మేడం? అంతేగా తిరుగుతుంది. మనస్సే అడ్డు. మనసే అంటే భావానికి సంబంధించిందే. ఏ భావం అయితే ఉందో ఆ భావాన్ని మార్చుకున్నప్పుడు ఇదైపోతుంది. అంటే మన భావం మారి ఆత్మ చైతన్య భావంతో సమ్మిళితం అయితే ఆత్మలాగే అయిపోతాం మనం కూడా. అక్కడ ఆత్మ చైతన్యం భావన కాదు, అది భావన కాదు, అది భావాతీతం. భావాతీతము, అవును. భావాతీతంలోకి భావాతీతంలోకి వెళ్ళిపోవాలి. అంతే కదా మేడం? భావాన్ని కంప్లీట్ తీసేయాలి. మనస్సుని తీసేస్తే భావమే లేదు. అందుకే మనస్సు ఉంటేనే భావం కదా. నోషన్ అంటున్నారు. నోషన్ అంటే భావాలు. ఈ మనసే లేకపోతే భావమే లేదు. భావం లేకపోతే ఇంకా సెల్ఫ్ కూడా వెళ్ళిపోయినట్టే, ఇంకేం లేదు. సెల్ఫ్ కూడా డిజాల్వ్ అయిపోయినట్టే. వ్యక్తిత్వం డిజాల్వ్ అయిపోతుంది.
భావం లేకపోతే వ్యక్తిత్వం డిజాల్వ్ అయిపోతుంది. సెల్ఫ్ భావంతో పెట్టింది కాదు, అవునా? అవును మేడం, అవును. వ్యక్తిత్వం డిజాల్వ్ అవుతుంది. అర్థమైందా? అంటే సెల్ఫ్ అంటే ఆత్మతత్వం మనసుతోది కాదు, వ్యక్తిత్వం మాత్రం డిజాల్వ్ అవుతాయి. మనస్సు డిజాల్వ్ అవుతే ఉన్నదే ఆత్మతత్వం. అక్కడ చేంజ్ ఆఫ్ మైండ్ కాదు, డిస్ట్రక్షన్ ఆఫ్ మైండ్. చేంజ్ ఆఫ్ మైండ్ అంటే భావము ఎంత మారినా ఆ చైతన్యంలోకి వెళ్ళడానికి అవకాశం లేదు. భావం నశించాలని, అంతే కదా? అంతే. భావం ఎంత మారినా ఒక స్థితి నుంచి ఇంకొక స్థితిలోకి వెళ్ళిపోతుంటాం కానీ చైతన్యం వరకే వెళ్ళడం అనేది జరగదు. అది భావం పూర్తిగా నశించిపోవాలి. అంతే. భావం నశించాలంటే భావాతీత స్థితికి వెళ్ళాలి అంటే మైండ్ ఉండకూడదు. మైండ్ ఉండకూడదు అంటే ఇప్పుడు విచారణ మార్గం ఇది. అంటే ఇప్పుడు ఈ జన్మ యొక్క మానేస్తే మైండ్ లేదు. ఆలోచనలు క్యాన్సిల్ చేసేయడమే ఒక్కొక్క ఆలోచనని. ఇప్పుడు క్యాన్సిల్ చేయడం అంటే ఒక విధానం ఉంటది మేడం. ఇప్పుడు ఈ జన్మ ఉంది, ఈ జన్మలో కొన్ని బంధాలు ఉన్నాయి, స్నేహాలు, బంధాలు, స్నేహాలు, బంధాలు, నా అనుకోవడాలు అన్ని మనసు చేసే పని. అన్ని మనసు చేసే పనే మేడం. అయితే విచారణతోటి ఈ జన్మ ఇప్పుడు ఒకవేళ చనిపోతే ఇంకా ఈ జన్మతోటి అన్ని కట్ ఆఫ్ అయిపోతాయి. ఇక్కడ పెంచుకున్నవన్నీ కట్ ఆఫ్ అయిపోతాయి. కట్ ఆఫ్ అయిపోయినప్పుడు నెక్స్ట్ జన్మ ఏమొస్తుందో ఏందనేది కూడా తెలియదు. అలాంటప్పుడు అంటే ఈ జన్మ యొక్క సారాన్ని విచారణ చేసి ఒక్కొక్కటి తెంచుకుంటూ పోవడమే. అంటే తెంచుకుంటూ ముందుకెళ్తే ఆ వైపు సాగినట్టే కదా మేడం. అది చెప్పడానికి సులువుగా ఉంది కానీ ఈ మనస్సు లంపటాల్లోంచి అంటే చెయ్యాల్సింది అదే. అదే మేడం, చేయాల్సింది అదే. అంటే ఇప్పుడు వైరాగ్యం రావాలి అంటే ఈ తాత్కాలిక జగత్తు యొక్క స్థితిని ఆలోచన చేయడమే. ఆలోచించుకుంటేనే కదా మేడం వచ్చేది విచారణ చేస్తేనే కదా వచ్చేది వైరాగ్యం రావాలి. కాకపోతే ఆ వైరాగ్యం అనేది ఆ విచారణ అనేది అంత లోతుగా చేయడానికి మనకు అంత శక్తి కావాలి. తపన ఉంటే, సత్యం పట్ల తపన ఉంటే అన్ని జరుగుతాయి. ఇప్పుడు చూడండి 10 మంది కూడా లేరు. తపన ఉన్నవాళ్ళు కూర్చుంటారు. అంటే ఆ తపన ఉంటే ఏ ఒక్క వాక్యం ఎక్కడ మిస్ అవుతాము అని అన్ని జరుగుతాయి. ఓకే మేడం, ఓకే. ముగించేద్దామైతే ఇంకెవరైనా మాట్లాడతారా? సరే వాళ్ళకి ముగించేద్దాం. నారాయణ గారు చెప్పండి. త్రిపుర రహస్యంలో ఇక్కడ కూడా అంటే ఒక అంటే మనస్సు ఉన్నంత వరకు కూడా మనం ఆత్మజ్ఞానంలోకి వెళ్ళలేం. అంటే ఎన్ని వేల సంవత్సరాలు మనం తపస్సులు చేసినా, ధ్యానాలు చేసినా, యోగాలు చేసినా అక్కడ మనస్సు కానీ పని చేస్తే మనం ఈ ఆత్మజ్ఞానంలోకి వెళ్ళలేము. అంటే అంతా మనస్సే ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కాబట్టి మనస్సుకి అతీతంగా ఉన్నటువంటి ఈ ఆత్మజ్ఞానంకి వెళ్ళడం అనేది దుర్లభం అని చెప్పి మనకి కథ ద్వారా మనకి క్లారిటీగా అర్థమవుతుంది మేడం. అంటే మనస్సు మీరు చెప్పినప్పుడు ఎన్ని పనులు చేస్తుందో అన్ని మీరు క్లియర్ గా చెప్తున్నారు. ఎందుకంటే
అన్ని మనసు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే మనస్సుకి అతీతంగా కానీ వెళ్ళకుండా, అంటే మనస్సు ఎప్పుడైతే అమనస్కం వస్తే గాని, అంటే మీరు అన్నట్టు ఇది అంత తేలిక చెప్పినంత తేలికేం కాదు మేడం గారు. దీన్ని మీరు అన్నట్లు ఒక వాక్యం కరెక్ట్ గా చెప్పారు. ఎంత బాగా చెప్పారంటే, సత్యం ఎప్పుడైతే సత్యం మీద తీవ్రమైనటువంటి తపన ఉందో ఆటోమేటికల్ గా ఇవన్నీ కూడా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఇవన్నీ ఎన్నిటాకులు రాలినట్టు అమానస్క స్థితికి మనం పొందుతున్నాం. అమానస్క స్థితి ఆత్మజ్ఞానం అందుకునేటువంటి స్థితిని మేడం గారు. బాగుంది, చాలా బాగుంది మేడం గారు. త్రిపుర రహస్యంలో కూడా మీరు ఇన్ని సంవత్సరాల ధ్యానం చేసినా సరే ఏవో అనుభూతులు వస్తాయి తప్ప అది ఆత్మజ్ఞానం కాదు, అది ఆత్మజ్ఞానం సంబంధం లేదని అందులో కూడా మీరు చెప్పారు. ఇక్కడ కూడా మీరు ఎన్నో సంవత్సరాలు, 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు తపస్సులు చేసినా ఇంకేదేం చేసినా సరే అక్కడ మనసు పనిచేస్తే అది మళ్ళీ అది ఆత్మజ్ఞానంలోకి రాదు. అంటే ఇప్పుడు మా సాధకులందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ మనస్సు రాహిత్యం, ఈ మనస్సు అమనస్క స్థితి ఎలా వస్తుంది, అంటే మనసు ఆలోచన నుంచి ఎలా మనం బయటపడాలి, దీన్ని సాధన చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా అది జరిగే ఉంటుంది. ముందు మనం ఈ మనస్సు, అంటే అన్ని మనస్సు చేస్తున్నటువంటి ఉన్నప్పుడు ఇంకా అంటే మీకు అనుభూతి చెందేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను మేడం గారు. ఇంకెవరైనా మాట్లాడతారా? ముగించేద్దాము. అందరికీ నమస్కారం.